Welcome students and my dear parents. JW 2025 సెషన్ 2 అందరికీ చాలా క్రూషియల్. ఇక్కడే మన కెరియర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి. ఈ 12 డేస్ కానీ 15 డేస్ టైం ఉంది కదా, ఆల్రెడీ ఇంటర్ ప్లస్ జేఈ చేయించిన కాలేజీలో మంచి ర్యాంక్ రావట్లేదనో, ఇంకా ఎక్కువ ర్యాంక్ రావడానికి ఒక కోచింగ్ తీపిస్తే బాగుంటుంది కదా, న్యూగా ఒక క్రాష్ కోర్స్ జాయిన్ చేపిస్తే బాగుంటుంది కదా అనుకునే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అయితే మీరు కామెంట్ చేయండి తప్పకుండా. ఇది ఎంతవరకు కరెక్టు ఆర్ ఎంతవరకు రైట్ అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లారిఫికేషన్ వస్తుంది. ఇది రైట్ రాంగ్ అనేది నేను ఎలా చెప్పగలుగుతాను, మీరు ఎలా డిసైడ్ చేస్తారనే మీకు క్వశ్చన్ ఉంటే కనుక, నేను ఇప్పటి వరకు మాట్లాడిన స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మన మెంటర్షిప్లో ప్రీవియస్ ఇయర్స్లో నేను స్టూడెంట్ పేరెంట్కి గైడ్ చేసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని వాళ్ళు సెషన్ 2కి ప్రిపేర్ అయిన టైంలో ఎలా ప్రిపేర్ అవుతే ర్యాంక్స్ తెచ్చుకోగలిగారు, మనం ఎలా గైడ్ చేసామన్న దాన్ని బేస్ చేసుకొని క్లియర్గా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రాష్ కోర్స్ అవసరమా లేదా అనేది చెప్పగలుగుతున్నాను. సో ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఇవ్వాలంటే కనుక 12-15 డేస్కి క్రాష్ కోర్స్ జాయిన్ చేయించడం అనేది రాంగ్ డిసిషన్ అవుతుంది. ఎందుకు అనేది ఫస్ట్ చెప్తాను వినండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే 15 డేస్ ప్రిపరేషన్ టైం టేబుల్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది, లింక్ ఇస్తాను చూడండి. ఎందుకు అంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే జస్ట్ ఒక్కసారి వినండి. ఇప్పుడు క్రాష్ కోర్స్ మీరు ఒకవేళ జాయిన్ చేయించారు అనుకుందాం, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయినా ఫస్ట్ చేసేది హై వెయిటేజ్ చాప్టర్స్ కాన్సెప్ట్స్ రివిజన్ కంప్లీట్ చేసి అందులో చాప్టర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైనా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఇంటర్ ప్లస్ జేఈలో కూడా మీకు ఇచ్చేది ఇదే ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ హై వెయిటేజ్ త్వరగా కంప్లీట్ చేయండి, తర్వాత రివిజన్ చేసుకోండి అని చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు 12-15 డేస్ జాయిన్ చేపిస్తే క్రాష్ కోర్స్లో మీకు ఇది ఓన్లీ 12 or 15 డేస్ మాత్రమే అవుతుంది. కానీ ఆ ఫ్యాకల్టీకి మీరు మళ్ళీ న్యూగా వచ్చిన వాళ్ళే అవుతారు వాళ్ళ దృష్టిలో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కన్ఫామ్గా హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చెప్తారు. మరి హై వెయిటేజ్ ముందు కంప్లీట్ చేస్తేనే కదా ఎక్కువ మార్క్స్ వస్తాయని మీరు అనుకుంటారు. కాదు, స్టూడెంట్ 1 ఉన్నారు, ఈ స్టూడెంట్కి 4th చాప్టర్ ఫస్ట్ కంప్లీట్ చేయాలని ఉంది. స్టూడెంట్ 2 ఉన్నాడు, తనకి 3rd చాప్టర్ కంప్లీట్ చేయాలని ఉంది. స్టూడెంట్ 5 ఉన్నాడు, తనకి 1st చాప్టర్ కంప్లీట్ చేయాలని ఉంది. ఇక్కడ ఎందుకు, ఆల్రెడీ సెషన్ 1 ఎగ్జామ్ రాసిన టైంలో ఈ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఇండివిజువల్ ప్రియారిటీ బేస్ చేసుకొని వాళ్ళు చదివిన చాప్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని పర్ఫెక్ట్గా చేయగలిగితే అక్యురెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ రాంగ్ క్వశ్చన్స్ తగ్గిపోతాయి, మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. వాళ్ళకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇది. న్యూ చాప్టర్స్ ఏమైనా చదవాలనుకుంటే అందులో ఏది చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ఈజీ అవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని న్యూ చాప్టర్స్ యాడ్ చేయాలా వద్దా అనేది స్టూడెంట్ పర్ఫెక్ట్గా డిసైడ్ చేసుకోగలుగుతారు ఇప్పుడున్న స్టేజ్లో. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ మీరు ఏదైనా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, నెంబర్ 1 ఎవరైనా స్టాని 1 స్టూడెంట్ అయినా, 2nd స్టూడెంట్ అయినా, 5th స్టూడెంట్ అయినా ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్, తర్వాత 2nd చాప్టర్, తర్వాత 3rd చాప్టర్, తర్వాత 4th, ఇలానే వెళ్ళిపోతారు. మళ్ళీ ఫటాఫట్ చెప్పుకుంటూ ఫాస్ట్గానే వెళ్ళిపోతారు. మరి ఇక్కడ 4th చాప్టర్ వచ్చేసరికి ఎన్ని డేస్ టైం పట్టొచ్చు, 3rd చాప్టర్ రావాలంటే ఎన్ని డేస్ టైం పట్టొచ్చు. ఈ టైంలో స్టూడెంట్ మైండ్లో ఉండేది ఏంటి, నేను 4th చాప్టరే కంప్లీట్ చేయాలి, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకునే టైంలో వెళ్ళి తీసుకెళ్ళి 1st చాప్టర్ దగ్గర కూర్చోబెడితే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారు. డౌన్ఫాల్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. చాలా చిన్న పాయింటే ఇక్కడ, మీకు ఎస్ ఆర్ నో చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఎస్ ఎందుకు నో ఎందుకు తెలియకుండా చెప్తే కరెక్ట్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం పాసిబుల్ కాదు. అందుకే కొంచెం టైం లెంతీగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఏమవుతుందంటే మీకు ఇలా ఇప్పుడు మీరు కోచింగ్ జాయిన్ చేయించాలనుకున్న ఒక థాట్ మీకు వచ్చిందంటే ఈ క్రూషియల్ టైంలో మీరు న్యూగా ఒక ప్రయోగం చేసిన వాళ్ళు అవుతారు. స్టూడెంట్ పైన, మీ చైల్డ్ పైన మీరే న్యూగా ఒక ఇన్నోవేషన్ కోసం మీరు ప్రయోగం చేసి ఇంకో వాళ్ళకి చెప్పే వాళ్ళలాగా అవుతారు. ఈ ప్రయోగం మీరు చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొక పేరెంట్ మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్తారు, ఇలా కోచింగ్ అయితే జాయిన్ చేయించకండి, ఉన్నదే చదివించండి అని అప్పుడు మీరు చెప్తారు. దానివల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు. సో ఈ 15-12 డేస్లో స్టూడెంట్ ఎంత ఫ్రీ మైండ్గా స్ట్రెస్లెస్గా ఉండి
చదవగలిగితే అన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ మీకు 15 డేస్ టైం టేబుల్ ఏదైతే నేను ఇచ్చానో ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. 5 డేస్గా డివైడ్ చేసుకొని స్టూడెంట్ ప్రిపేర్ అవుతే కన్ఫామ్గా 99% క్రాస్ చేసిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు అవుతారు. ఇది ద బెస్ట్. ఇంకా ఎందుకంటే దీన్ని ఫాలో అయిన స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్లో చాలామంది స్కోర్ చేశారు. చాలామంది పేరెంట్స్కి కూడా ఇది ఇవ్వడం జరిగింది. అందుకోసమే క్లియర్గా ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. దయచేసి స్టూడెంట్కి ర్యాంక్ రావాలంటే ఇప్పుడు ప్రయోగాలు ఎవరూ చేయకండి. సెషన్ 1లో నుంచి ఏ స్టెప్ ఎలా ఫాలో కావాలి 5 డేస్ వైజ్గా అనేది మీకు ఇచ్చిన వీడియోలో ఒక్కసారి చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. మీరు ఇంకా నాకు ఎక్స్ట్రాగా కావాలి సోర్సెస్ అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టెస్ట్ సిరీస్ అయినా ప్రాక్టీస్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు సబ్జెక్ట్ వైజ్గా ప్రాక్టీస్ ఉంటుంది, ఓవరాల్గా టెస్ట్ వైజ్గా ప్రాక్టీస్ ఉంటుంది. 3 అవర్స్ సిట్టింగ్ చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, దాని మార్క్స్ వచ్చిన తర్వాత మీ రిపోర్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎలా అయితే మీకు ఇంటర్మీడియట్ కాలేజీలో ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారనే రివ్యూ ఉంటుందో మీకు టెస్ట్ సిరీస్ తీసుకుంటే కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీకు ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ కావాలంటే నాకు ద బెస్ట్ అనిపించింది ఒకటైతే ఉంది. అది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా మీరు చూసుకోండి. అలాగే కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలన్నా కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు మెంటర్షిప్ తీసుకుంటే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.